ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క. సమ్మక్క సార్లమ్మలను దర్శించుకునేందుకు ఈసారి సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో మహాజాతర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మేడారం మహాజాతరపై సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రులు సీతక్కతో పాటు అడ్లూరి లక్ష్మణ్, సిఎస్ రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, అడిషనల్ డీజీలతో సహా ములుగు జిల్లా పాల్గొన్నారు. ఈసారి మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్ల నిధులతో ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి లక్ష్మణ్ చెప్పారు. కుంభమేళా స్థాయిలో సమ్మక్క సార్లక్క జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. మహాజాతర సక్సెస్ కోసం ప్రతి అధికారికి బాధ్యతగా తీసుకోవాలన్నారు. మౌలిక వసతులు, భద్రత, రవాణా శాఖ వారి పారిశుద్ధ్యం, వైద్య సేవలపై ఫోకస్ పెట్టినట్లు వివరించారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. జాతరకు వచ్చే భక్తులకు ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండాలని, ప్రత్యేక రూట్ మ్యాప్లతో పాటు అవసరమైన చోట వన్ వే రూట్ను అమలు చేయాలని సూచించారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు, సామాన్య భక్తులు అని తేడా లేకుండా అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖ కార్యదర్శులు, హెచ్ఓడీలతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రి సీతక్క సూచించారు. శానిటేషన్, తాగునీరు, రవాణా భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. జాతర సందర్భంగా గురు, శుక్రవారాల్లోనే ప్రతిరోజు కనీసం 40 లక్షల మంది భక్తులు ఉంటారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మేడారం జాతరకు వచ్చే 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారన్నారు మంత్రి సీతక్క. మేడారం జాతరకు వివిధ శాఖలు ఏర్పాట్లు చేపట్టిన పనులు, వాటి పురోగతిపై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్ష్మణ్ కుమార్, సిఎస్ రామకృష్ణారావు ఆవిష్కరించారు.